ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షంనుండగా మనకు విరోధి ఎవ్వడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, దేవుడు మనతో మాట్లాడుతూ, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు? ఎవరు మనకి వ్యతిరేకంగా, మనకి అపోజిషన్ ఏంటి? ఎవరు మనకి వ్యతిరేకంగా నిలబడగలరు? దేవుడే మన పక్షాన ఉంటే హూ కెన్ బీ అగెన్స్ట్ అస్? ఎవరు కూడా మనకి విరోధంగా నిలబడలేరు దేవుడు మన పక్షాన ఉంటే. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళ, కొన్నిసార్లు మన జీవితంలో దేవుని చిత్తం చేయడానికి, దేవుడు అనుకున్నది మన జీవితాల్లో జరగడానికి, లేదా మన భక్తిని కాపాడుకోవడానికి, మన పరిశుద్ధతని కాపాడుకోవడానికి కొన్నిసార్లు ప్రభు కొరకు చాలా రోషంగాను, అట్ ది సేమ్ టైం ఒంటరిగాను నిలబడాల్సి ఉండేది. కొన్నిసార్లు ప్రజలు మనకేమి సపోర్ట్ చేయరు. మనం చూస్తే గనక దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, మరి నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి దానికి పూజించండి, దానికి సాగిలపడి మొక్కమని చెప్పినప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వారు మాత్రం షడ్రకు, మేషాకు, అబేద్నెగో మాత్రం మరి మేము మొక్కము అని వారు మాట్లాడడం మనం చూస్తున్నాం. మనం చూస్తే గనక వాళ్ళు ఎంత డైరెక్ట్గా రాజుతో మాట్లాడుతున్నారనంటే, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు, వీఆర్ నాట్ వర్ది టు గివ్ రిప్లై టు యూ అని చెప్తున్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోను. ఎంత డైరెక్ట్గా నెబుకద్నెజరు అని చెప్పిన బబులోను సంస్థానాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుతో నెబుకద్నెజరు అని పిలుస్తూ అందరి మధ్యలో మేము మొక్కము, ఈ మండుచున్న వేడిమిలో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఇట్స్ ఓకే, మేము మాత్రం చెయ్యము. దేవుని కొరకు వీళ్ళు ముగ్గురు రోషంగా నిలబడిన విధానం ఎంత గొప్పది. వారి దేవుడి కొరకు నిలబడ్డాన్ని బట్టి రాజుని కూడా లెక్క చేయట్లేదు. రాజు ముందు కూడా చాలా ధైర్యంగా నిలబడతా వచ్చారు. రాజు ముందు కూడా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవ్వడు. రాజే వీరికి వ్యతిరేకంగా నిలబడ్డా కానీ దేవుడు అదే నెబుకద్నెజరు రాజు చేత ఇంకొక కొత్త శాసనాన్ని రాయించడం మనం చూస్తున్నాం. వారు ప్రభు కొరకు నిలబడ్డారు, ప్రభు వారి పక్షాన నిలబడ్డారు. వారికి విరోధి ఎవడు? మనం ఆరాధిస్తున్న దేవుడు రాజుల హృదయాలను నీటి కాలువల వలె ప్రవహింపచేదగిన సామర్థ్యం గలవాడు. ఈరోజు ప్రభా, నా పక్షాన ఎవరు లేరయ్యా, నా తరపున మాట్లాడేవారు ఎవరు లేరయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా అని భయంకరమైన మెంటల్ ట్రామా గుండా, ఒత్తిడికరమైన పరిస్థితుల గుండా మీరు వెళ్తూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన కృపాసనం యొద్దకి ధైర్యంగా వెళ్దాం. లోకము, మనుషులు, చుట్టూ ఉన్న పరిస్థితులు, సైతాను అన్ని ఒత్తిళ్లు కలిపి భయపెట్టడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఆయన సమయోచితమైన సహాయం పొందుకోవడం కొరకు ధైర్యంగా ఆయన కృపాసనం ఎదుటికి వెళ్ళిపోదాం. ఆయన మన పక్షాన్ని నిలబడితే మనకి విరోధంగా ఎవ్వరు నిలబడలేరు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే మన ఎదుట మనకి విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం కూడా వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు ఒంటరిగా నిలబడుతున్నాం, ఒంటరి అయిపోతున్నాం, చాలా కష్టంగా ఉంది అని మనకు అనిపించవచ్చు. ప్రభు మన పక్షాన్ని నిలబెడతాడు. నిలబడి గొప్ప కార్యాలు మన జీవితాల్లో మన దేవుడు జరిగించునుగాక. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.